భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాల చోర్లకు పాల్పడుతున్న 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు అంతర్రాష్ట్ర నేరస్తుడిగా గుర్తించారు. నిందితుల నుంచి 150 గ్రాముల బంగారంతో కూడిన 6 గొలుసులు, 3 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 26 లక్షలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఈ ముఠాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ముందుకు రాని కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల రీజన్, మనకు ఆల్మోస్ట్ మే నెల నుంచి గత 3 నెలల నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసెస్ ఎక్కువ నమోదవడం జరిగింది. ఆల్మోస్ట్ 7 చైన్ స్నాచింగ్ కేసెస్, అదేవిధంగా కొన్ని మోటార్ వెహికల్ థెఫ్ట్స్ కూడా జరగడం జరిగింది. సో దీనిపైన స్పెషల్ ఫోకస్ చేసి, ఎందుకంటే ఈ చైన్ స్నాచింగ్ అనేది కూడా 1-2 పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చీకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా కుమరారం, జూలూరుపాడు, చంద్రగొండ, దమ్మపేట, పాల్వంచ రూరల్, బూర్గంపాడు, సో ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్టిక్ కవర్ చేయడం వల్ల కూడా డిస్టిక్ లెవెల్లో కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మానిటర్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా పాల్వంచ సబ్ డివిజన్, అదేవిధంగా అశ్వరపేట సర్కిల్ పోలీసులు వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఏదైతే ఈ 7 చైన్ స్నాచింగ్లు, అదేవిధంగా 3 మోటార్ సైకిల్ థెఫ్ట్లలో అక్యూజ్లు ఉన్నారో వాళ్ళ 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ రికవరీలో దీంట్లో భాగంగా 150 గ్రాముల గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది, 6 బంగారు గొలుసులు, అదేవిధంగా 3 మోటార్ సైకిళ్ళను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ 8 మంది అక్యూజ్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి సున్నం నాగేంద్రబాబు. ఇతను ఉసిర్లగూడెం అశ్వరావుపేట మండల్ నుంచి ఇతను. సో ఇతనికి ప్రీవియస్గా కూడా ట్రాక్ రికార్డు చాలా ఉంది, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం, ఎటపాక, చింతూరు ఇటువంటి ఏరియాస్లలో కూడా చాలా వరకు దొంగతనాలు చేశాడు. సో ఇతనికి కో అక్యూజ్డ్, వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ వీళ్ళు బైక్ దొంగతనాలు చేస్తారు. దొంగలించిన బైక్లతోటి వీళ్ళు ఒక 4 గ్యాంగ్, A1, A2, A3, A4. A1 సున్నం నాగేంద్రబాబు మెయిన్ నిందితుడు, అదేవిధంగా A2 శాంతరాజు, A3 ఊకే భద్రం, A4 బెత్తి కార్తిక్. వీళ్ళందరూ కూడా వివిధ సందర్భాలలో ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ, దట్టు వీళ్ళ ఆపరేషన్ కూడా చైన్ స్నాచింగ్ చేసే టైమింగ్ కూడా జనరల్గా మార్నింగ్ 2 to 4, 2 to 5 మధ్యలో పడుకున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఎలక్ట్రిక్ వైర్ కటర్స్ ఉంటాయో వాటితోటి స్లోగా మెడ మీద ఉన్న ఆభరణ కట్ చేసి వాళ్లకు తెలుసుకునే లోపే వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ తీసుకున్న చైన్ స్నాచింగ్ చేసిన బంగారు సొత్తు ఏదైతున్నదో
5 మెంబర్స్ రిసీవర్స్ దగ్గర వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసీవర్స్ కూడా చాలా వరకు కూడా అశ్వరావుపేట, అదేవిధంగా పాల్వంచ రూరల్, అదేవిధంగా ముల్కల్పల్లి మండల్ వాళ్ళు కూడా ఉన్నారు. 4 మెంబర్స్ అక్యూజ్డ్. సో టోటల్ 8 మెంబర్స్లో ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన 8 మెంబర్స్లో 4 మెంబర్స్ డైరెక్ట్ చైన్ స్నాచింగ్, అదేవిధంగా దొంగతనాలు చేసేవాళ్ళు. మిగతా 4 కూడా రిసీవర్స్. దీంట్లో ఇప్పటి వరకు ఒక వ్యక్తి తమ్మిశెట్టి బాల వీరస్వామి, ఇతను పల్నాడు జిల్లా సత్తెనపల్లి సంబంధించిన అతను. ఇతను ఒక్కడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇతని దగ్గర కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక చైన్ ఏదైతే దొంగతనం చేశారో ఇతని దగ్గర సొత్తు ఉన్నదనేది ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిపైన కూడా స్పెషల్ గా ఫోకస్ చేసి ఎవరైతే A9 ఉన్నారో ఇతన్ని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన కేసులో ఓన్లీ మే 10th తర్వాత ఈ A1 ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో జైలు నుంచి బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అఫెన్సెస్ వీళ్ళ గ్యాంగ్ తోటి చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఉన్న 10 కేసెస్, 7 చైన్ స్నాచింగ్, అదేవిధంగా 3 బైక్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డిటెక్ట్ చేయడంలో డిఎస్పీ పాల్వంచ, అదేవిధంగా సిఐ అశ్వరావుపేట, అదేవిధంగా అశ్వరావుపేట ఎస్ఐస్ అండ్ దమ్మపేట ఎస్ఐ అండ్ ముఖ్యంగా కూడా కానిస్టేబుల్ నుంచి సిబ్బంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళను పట్టుకోవడంలో హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. అండ్ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫు నుంచి కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకునేది, ఇంట్లో ఆరు బయట పడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా మీరు మెడలో బంగారు గొలుసు ఆభరణాలు ఏమైనా వేసుకొని ఉంటే అది బంగారం పోతే పోయింది, కానీ మీకు అది ఏం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. సో పోలీస్ తరఫు నుంచి కూడా ఇటువంటి గ్యాంగ్స్ ఏమున్నా కూడా డెఫినెట్లీ విల్ ట్రై టు క్యాచ్ దెమ్. బట్ పబ్లిక్ కూడా వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.